పొత్తు ధర్మాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక ఒక పార్టీ పొత్తు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదైనా సరే డిస్కస్ చేసి ఉమ్మడిగా ప్రకటిస్తే కొంచెం బాగుంటుంది. అది దానిలో ఎవరు తప్పట్టు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తాను. గత సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలైంది కదా వైఎన్ఆర్ గారు. అప్పుడు జనసేన మా పొత్తులోనే ఉన్నారు కదా. అప్పటికి ఇంకా టీడీపీతో వెళ్తామని అనౌన్స్ చేయలేదు కదా. అనౌన్స్ చేసింది ఎప్పుడు సెప్టెంబర్ 13, 2023 కదా. బట్ ఆ రోజు బీజేపీకి క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. ఆ రోజు జనసేన పార్టీ మరి అఫీషియల్ గా మనోహర్ గారు ఎందుకు బయటకు వచ్చి ఏమన్నారు, ఎవరికల్లా వైసీపీ ఏతర ఓట్లు వేసుకోండి అన్నారు. అంటే పొత్తులో ఉంది భారతీయ జనతా. ఆ రోజు మా క్యాండిడేట్ పివిఎన్ మాధవ్ గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాధవ్ గారు వారు కూడా తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే పొత్తులో ఉన్నప్పుడు వైసీపీ ఏతర ఎటువంటిది అదొకటి. రెండు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల విషయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ తో మాట్లాడుతూ స్పష్టంగా ఒక మాట చెప్పారు. స్థానిక పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం కదా, మీరు ఎందుకు టీడీపీతో వెళ్తున్నారని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఆయా స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది కాబట్టి టీడీపీతో వెళ్ళాము అంటే, సరే అయితే ఓకే అని ఊరుకున్నాను అన్నారు. ఇవన్నీ ఏంటంటే పొత్తులో భాగంగా పొత్తులో ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఒక పొత్తులో పార్టీతో ఉన్నప్పుడు 2020లో జనవరి 16 భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఈ రోజు వచ్చినప్పుడు రెండు పార్టీలు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టమైన విషయాలు చెప్పినప్పుడు మనకు ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చాం, కలిసి వెళ్తామని. ఆ రోజు మన బలహీనత అందరికీ తెలుసు కదా, మనకి ఎంత ఉంది వాళ్ళకి అందరూ తెలుసు. సో అంటే నేననేది ఎన్ని సున్నిత అంశాలు ఎవరైనా సరే ఏ పార్టీ ఉందో పొత్తులోకి వెళ్ళండి, దానికి ఇబ్బంది లేదు. పొత్తులో ఉంటారా వెళ్తారా ఎవరి పదాలు ఇస్తాం, స్వేచ్ఛ. ఎందుకంటే ఒకరి కోసం వాళ్ళ పార్టీ పెట్టరు. అంటే ఆ సమయంలో మీరు చెప్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మాట్లాడినట్టు ప్రకటన చూసా. కనీసం బీజేపీ నుంచి నామినేషన్ వేసిన తర్వాత మమ్మల్ని మద్దతు ఇవ్వమని ఎవరు అడగలేదు అని చెప్పినట్టు గుర్తు నాకు. అంటే మాధవ్ గారు కూడా స్పెసిఫిక్ గా చెప్పారు, నేను మద్దతు అడిగాను, మనోహర్ గారికి ఫోన్ చేశాను అని కూడా వారు చెప్పారు. నేను స్థూలంగా చెప్తాం ఏంటంటే, ఈ పొత్తులో ఎవరి పార్టీని ఏదైనా పొత్తులోకి వెళ్ళండి, కూటమి చేసుకుని ఎవరైనా పెరుగు. అదేంటంటే ఒక అండర్స్టాండింగ్ తో అనౌన్స్ చేస్తేనే మన ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవ్వం. ఒకవేళ అండర్స్టాండింగ్ లేకుండా అనౌన్స్ చేసాం అనుకోండి, ప్రత్యర్థి పార్టీలో ఇప్పుడు ఎలా అంటారంటే, ఎలక్షన్ 6 సూర్యులు అల్లుడు సోగలం అన్నట్టు ఎలక్షన్ ముందే మేము టికెట్ లిస్ట్ ప్రకటిస్తేనే గొడవ చేస్తున్నారు, వీళ్ళు టికెట్ లిస్ట్ రాకుండానే గొడవ అవుతుంది. రేపు అసలు గవర్నమెంట్ లో కలిసి ఉంటారా, విడిపోతారా, అతుకులు పంత అవుతారా, ఎన్ని అవకాశాలు ఇస్తాం కదా ప్రత్యర్థి పార్టీలకి. సో ఇవన్నీ ఏంటంటే ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తాం ప్రత్యర్థి పార్టీలకి, ఒక వజ్రాయుధాన్ని వాళ్ళ చేతిలో ఇచ్చిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి నేను మీ ఛానల్ తెలియజేస్తాను. ఆ సిగ్నల్ ఇచ్చి దాన్ని మాట్లాడితే మీడియాని కూడా కట్టేస్తున్నారు కదా ఇప్పుడు రజనీ గారు, మా ప్రసాద్ గారు. రజనీ గారు మీరేమైనా సీనియర్, మీరు వదులుతారే. ముఖ్యమంత్రి ఏవి రాజశేఖర రెడ్డి గారు అయిపోలేదండి. ఆవు దూడ పెట్టారు, రెడ్డి కాంగ్రెస్ లో పెట్టారు, కాంగ్రెస్ వెనకాల తిరిగారు. తర్వాత ఎంతో మంది పాపం నరకబడి చంపబడిపోయారు. దాని వల్ల పిసిసి అధ్యక్షుడు అయ్యారు. వాళ్ళు ఉంటే అది కూడా అయి ఉండేది వాళ్ళు కాదు. ఇలా ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చి ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు ఎందుకు అంత నొప్పి? చదువుకున్నప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. రెడ్డి కాంగ్రెస్ యాడ్ నుంచి వచ్చిందో సార్, ఎప్పుడైనా పునాది గట్టిగా వేసుకోవాలి సార్. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది సార్, టీడీపీతో పొత్తు పెట్టుకొని, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని, తర్వాత సింగిల్ గా వెళ్లి ఒక పొత్తు ధర్మాన్ని వీడి ఈరోజు సింగిల్ గా వెళ్ళి గెలవగలిగింది. తర్వాత కొన్ని ఒడిదుడుకులతో ఓడిపోయింది. ఏదైనా గానీ తండ్రి బోర్డు పెట్టుకొని ఎంపీగా గెలిచాడు, తండ్రి బోర్డు పెట్టుకొని తండ్రి శవం పెట్టి శవ రాజకీయం చేశాడు. తండ్రి అనేవాడు వైఎన్ఆర్ గారు చెప్పినా వీళ్ళు మారాలనుకుంటున్నా కొద్దిగా ఈ జనసేన పిచ్చాలని మెంటల్ హాస్పిటల్ లో చూపించి అప్పుడు డిబేట్ అక్కడే ఉన్నారు సీనియర్లు. ఏమేమి టాబ్లెట్లు నువ్వెందుకెళ్ళావమ్మా, మా వాళ్ళు అక్కడ ఉన్నారంటారు కదా, నువ్వు కూడా చూపించుకోవడానికి వెళ్ళావా అని తెలిసిందా? మెంటల్ గా మాట్లాడతారు. కొద్దిగా రాజకీయ పార్టీ నాయకురాలుగా మాట్లాడండి, రాజకీయ పార్టీ నాయకురాలుగా మాట్లాడి ఏం మాట్లాడతారులే. ఆ యథా రాజా తదా ప్రధాని మీ అధ్యక్షుడు ఎట్లా ఉంటారు, మీరు కూడా ఎట్లా ఏడుస్తారు తప్ప కొత్తగా వస్తుంది మీకు ఉండదు కదా. కనిపించుకోవాలా, తిట్టినోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, తిట్టించుకున్నాడు ఒక స్థాయిలో ఎదుగుతాడు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముందుకొచ్చే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల్ని ప్రభావితం చేస్తాయండి. సో ఏదైనా సరే ఎంత మంది ఉన్నా సరే జనసేన టీడీపీ కూటమి కలిసే వెళ్తుంది. పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు కృష్ణానదిలో నీళ్లు బాగానే ఉన్నాయి, తట్టుకుంటుంది. ఓపికగా ఓర్పుగా ఉంటాం అన్న ఆదేశాల ప్రకారం శిరసా వహిస్తామండి. రైట్ సార్, అయిపోయిందా సార్? రైట్ అండి.